విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. భారత్ లో అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీలు ఇప్పుడు ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు నిధుల కొరత వేధిస్తుంటే మరోవైపు ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం అవి గ్లోబల్ రేస్ లోకి దూకుతున్నాయి. విదేశాల్లో క్యాంపస్లు పెట్టడం, గ్లోబల్ కంపెనీలతో చేతులు కలపడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ల హబ్బులుగా మారడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. అసలు ఐఐటీల గ్లోబల్ ప్లాన్ ఏంటి? వాటికి ఎదురవుతున్న అడ్డంకులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా డీప్ టెక్, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీస్, రోబోటిక్స్ వంటి రంగాలలో రీసెర్చ్ హబ్బులుగా మారడానికి ఐఐటీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రముఖ ఐఐటీల సరికొత్త అడుగులు ఇవే. ఐఐటి మద్రాస్ ఆఫ్రికాలోని జాంజిబర్లో ఇప్పటికీ ఆఫ్ షోర్ క్యాంపస్ ను నడుపుతుంది. దీనితో పాటు అమెరికాలోని మెన్లో పార్క్ లో ఏకంగా దాదాపు 62 కోట్ల వ్యయంతో డీప్ టెక్ హబ్ ను ప్రారంభించింది. ఇది భారతీయ స్టార్టప్లకు గ్లోబల్ పెట్టుబడులను తెచ్చిపెట్టడానికి సహాయపడుతుంది. ఐఐటి కాన్పూర్, న్యూయార్క్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, యూసీ షాన్ డియోగో వంటి టాప్ గ్లోబల్ వర్సిటీలతో చేతులు కలిపింది. ఐఐటి గాంధీనగర్ ఇండియాలో సెమీ కండక్టర్ల విప్లవానికి తగ్గట్టుగా తైవాన్ కు చెందిన నేషనల్ చెంగ్ కుంగ్ యూనివర్సిటీతో కలిసి ఐసీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో డబుల్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ను అందిస్తుంది. జపాన్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది. గ్లోబల్ స్థాయిలో రాణించాలంటే ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఇక్కడే ఐఐటీలకు పెద్ద బ్రేక్ పడుతుంది. అమెరికాలోని టాప్ టెక్నాలజీ యూనివర్సిటీలతో పోలిస్తే భారత్ లో జీతాలు చాలా తక్కువ. ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఇండియాలో ఒక ప్రొఫెసర్ సగటున ఏడాదికి సుమారు 33 లక్షలు సంపాదిస్తే అమెరికాలోని టాప్ వర్సిటీలో వారికి దీనికంటే 10 రెట్లు ఎక్కువగా జీతం లభిస్తుంది. ఇంత తక్కువ జీతాలతో విదేశీ ప్రతిభను ఆకర్షించడం కష్టమవడంతో ఐఐటి కాన్పూర్ సరికొత్త మోడల్స్ ద్వారా కొలంబియా యూనివర్సిటీకి చెందిన అనిల్ లల్వానీ వంటి గ్లోబల్ గుర్తింపు ఉన్న నిపుణులను తమ రాబోయే మెడికల్ స్కూల్స్ కోసం నియమించుకుంది. విదేశాల్లో సొంతంగా పెద్ద పెద్ద క్యాంపస్లు కట్టడం కంటే అక్కడి లోకల్ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీలు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఉమ్మడి పరిశోధనలు చేయడం చాలా సులువైన ప్రాక్టికల్ మార్గమని ఐఐటి మండి వంటి విద్యా సంస్థలు భావిస్తున్నాయి. ఐఐటీలు అమెరికాలోని ఎంఐటి లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నప్పటికీ ఆర్థిక వనరుల విషయంలో వాటితో అసలు పోటీ పడలేకపోతున్నాయి. ఎంఐటి లాంటి సంస్థలకు ఉండే ఎండోమెంట్స్ ఫండ్స్ ఐఐటీలకు లేవు. పైగా గ్లోబల్ సౌత్ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకోవడానికి అవసరమైన స్కాలర్షిప్స్, ఆర్థిక సహాయం అందించడంలోనూ నిధుల కొరత అడ్డు వస్తుంది. ఆర్థిక సంక్షోభం, తక్కువ జీతాల వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతీయ ఐఐటీలు తమ మేధోశక్తితో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి గట్టిగానే పోరాడుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు, విదేశీ యూనివర్సిటీలతో కుదుర్చుకుంటున్న ఈ ఒప్పందాలు ఐఐటీల రూపురేఖలను ఎంతవరకు మారుస్తాయో చూడాలి. ఈ గ్లోబల్ రేస్ లో ఐఐటీలు గెలవాలంటే ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్ లో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.